ఈరోజు మాట్లాడబోయే విషయం యాక్చువల్గా ఇలాంటి వీడియో మళ్ళీ నేను చేస్తానని నేను అనుకోలేదు. కరెక్ట్గా వారం రోజులు అయినట్టుంది. ఒక మహారాష్ట్రలో ఒక చిన్న పిల్ల మీద జరిగిన అఘాయిత్యం గురించి మాట్లాడాను. మళ్ళీ ఇలాంటి వీడియో చేస్తానని అనుకోలేదు, చెయ్యాలనుకోలేదు యాక్చువల్గా. కానీ మొన్న మహారాష్ట్ర అయింది, మళ్ళీ నన్ను పంజాబ్లో సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే ఈసారి క్రైమ్ కమిట్ చేసినాడు ఎవడో చిన్నపిల్లడు కాదు, లేదంటే 24 ఏళ్ళ యంగ్స్టర్ కాదు, ఒక 50 ఏళ్ళ మెచ్యూర్డ్ మనిషి. ఆడు మెచ్యూర్డ్ మనిషి కాదు, మెచ్యూర్డ్ మృగం అనుకోలేము. అంటే ఆడికి 2 కూతుర్లు ఉన్నారండి. స్టోరీలోకి వెళ్తే అది పంజాబ్లో జలంధర్ ఒక సొసైటీలో ప్రబ్లీన్ కౌర్ అని ఒక పాప ఏజ్ అరౌండ్ 14 ఇయర్స్. ట్యూషన్కి వెళ్ళొచ్చి సాయంత్రం 4:30 ఎంత అవుతుందంట. జస్ట్ ఇంటి పక్కన ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంట్లోంచి బయలుదేరింది. ఇంట్లోంచి బయలుదేరిన అమ్మాయి ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంగారు పడి ఎవరి ఇంటికి అయితే వెళ్తుందో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 2 ఇళ్ళు పక్కనే ఉంది, సో అక్కడికి వెళ్ళి అడిగారు. అడిగితే ఒక ఆయన వచ్చి లేదండి మీ పాప ఇందాక వెళ్ళిపోయిందని చెప్పాడు. ఆ పాపకు తండ్రి లేదు పాపం. వాళ్ళ అమ్మగారు కంగారు పడి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే లాస్ట్ ఎంట్రీ పాయింట్ ఆ ఇంట్లోనే ఉంది. ఆ కాలనీలో ఉన్న జనాలందరూ కంబైన్డ్ గా వెళ్ళి ఆయన అడిగారు అనమాట, లాస్ట్ మీ ఇంట్లోనే ఎంట్రీ ఉందండి, దాని తర్వాత అమ్మాయి బయటికి రాలేదు ఏంటి అంటే, ఆడి పేరు హర్మేంద్ర సింగ్, ఆడిని హ్యాపీ అని పిలుస్తారంట. ఆడికి 50 ఏళ్ళు. వాడు వచ్చి లేదు మీ అమ్మాయి ఇందాకే వెళ్ళిపోయింది ఏదో స్టోరీ చెప్పారంట. ఈ లోపు కాలనీ వాళ్ళందరికీ డౌట్ వచ్చి లాస్ట్ ఈ అమ్మాయి ట్రాకింగ్ పాయింట్ ఇదే, ఇక్కడికి వెళ్ళింది ఫైనల్ గా అని చెప్పి పోలీసుని పిలిపిస్తే పోలీసులు వచ్చి ఇదంతా అరౌండ్ ఒక 6:30 to 7 మధ్యలో జరిగింది. ఇల్లంతా చెక్ చేశారు. ఇల్లంతా చెక్ చేసిన తర్వాత ఏమీ కనిపించలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా జనాలకి అనుమానం స్టార్ట్ అయిపోయింది ఆ హ్యాపీ అనేవాడి మీద. ఇంకా వాళ్ళ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ చూసిన సిచ్యువేషన్ ఏంటంటే, ఒక లాకర్ రూమ్ ఉంది, అది బయట బాత్రూమ్. ఆ 14 ఏళ్ల అమ్మాయిని పేక నొక్కి చంపేసి ఆ శవాన్ని అందులో పడేశారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. జస్ట్ ఇంట్రోగేషన్ లో తెలిసింది ఏంటంటే, వీడికి యాక్చువల్గా 2 కూతురు ఉన్నారు. వాళ్ళ పెద్ద కూతురు చదువుకుంటుంటే వాళ్ళ ఊర్లో కలవడానికి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన ఈ అమ్మాయిని, మరి వీడి బ్రెయిన్ లో ఏం మెదిలిందో ఏంటో నాకు తెలియదు దరిద్రుడికి, ఆ అమ్మాయిని ఫిజికల్ గా అబ్యూస్ చేసి అన్ని చేస్తే అమ్మాయి పేకలు అవి వేయడం స్టార్ట్ చేసేసరికి ఇంక వీడికి కోపం వచ్చి పేక నొక్కి చంపేసి ఏం ప్లాన్ చేశాడంట, వాళ్ళ ఫ్రెండ్ కార్ ఒకటి తీసుకొని వచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చి నైట్ జనాలు ఎవరు లేని టైంలో ఆ శవాన్ని తీసుకెళ్ళి బయట పడతాం. ఉందా సిగ్గుందా? 50 ఏళ్ళు నీ ఏజ్ ఏంటి? నీకు 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతుర్లను పెట్టుకొని తల్లి పడే బాధ ఏంటో తెలుసా నీకు? 14 ఏళ్ళ అమ్మాయి ఎవరు? నీ కూతురు వయసు ఒక అమ్మాయికి ఏమో 23 ఏళ్ళు అంత అంట, ఇంకొక అమ్మాయి సేమ్ ఏజ్, ఈ 14 ఏళ్ళే. ఆ పని చేస్తున్నప్పుడైనా నీ కూతురు గుర్తు రాలేదా నీకు? జనాలు ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసేసుకొని ఇంకా అండ్ టార్చర్ చేయాలి. అండ్ ఎలా టార్చర్ చేయాలంటే, ఏవి చూసుకున్నాడు మగోడు అని చెప్పి ఇవన్నీ దిక్కుమాలిన క్రైముల్ని ఇలాంటి వీటిని కమిట్ చేస్తున్నారో అవి కోసేయాలి. వాళ్ళని చంపకూడదు, అంత ఈజీగా చంపకూడదండి. 14 ఏళ్ళ పిల్లంటే ఏముంటుందిరా? నీకు కూతురు ఉన్నది కదా, బుద్ధి ఉందా లేదా? 50 ఏళ్ళు మళ్ళీ నీకు. ఇలాంటి వీడియోలు నేను చేయను, నా వల్ల కాదు, నాకు అర్థం కావట్లేదు అసలు నేను ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ న్యూస్ ఎవరికి తెలియట్లేదు. ఇంకొక లీడర్ ఇక్కడ నుంచి ఒకళ్ళ ఇంటికి పరామర్శకి వెళ్ళాడంటే ఆ వీడియోలు వస్తున్నాయి, ఆ వీడియోలు బయటకు వెళ్తున్నాయి, ఆ వీడియోలు బయట తిరుగుతుందో. ఈ జనాల్లోకి వెళ్ళాలి, జనాలకు తెలియాలి, వాడికి సరైన శిక్ష పడాలి. థ్యాంక్స్.